ఎస్తేర్ గారికి, నీలయ్య గారికి, కేజీఎమ్మకు, తర్వాత ఇక్కడ ఉన్న అమ్మగారికి, ప్రభుప్రసాద్ గారికి ఏం పని లేదా? వాళ్ళందరూ చేస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు. సంఘం అభివృద్ధి అవుతుంది. ఈరోజు నేను ఇలా నిలబడ్డంటే వాళ్ళ ప్రార్థనలు అని మా సంఘస్లో చెప్పినప్పుడు ఆ 12 మంది శిష్యులు శిష్య బృందంగా ఏర్పడి 12 టీములుగా పనిచేయడానికి తీర్మానం చేసుకొని ముందుకు వచ్చారు. అందరూ స్తోత్రాలు చెప్తారు. అలాగే మేము ఎప్పుడూ బైబిల్ ట్రైనింగ్ కొరకు ప్రయత్నం చేస్తున్నాం. 12 మంది ఈ 2015లో జనవరి మాసం నుంచి బైబిల్ ట్రైనింగ్ సెంటర్ పెట్టాం. అందులో దేవునికి స్తోత్రాలు చెప్తాం. ఇవన్నీ కేవలం స్తుతి ఆరాధనతో. ఇంతకుముందు బాబు ఒక మాట చెప్పాడు. 20వ కీర్తనలో ఒక మాట ఉంది, నేను ముగిస్తాను. అందులో ఒక మాట నైవేద్యం, దహన బలులు. చదువుదాం, ఒక్క మాట చదివి నేను ముగిస్తాను. 20వ కీర్తన 4వ వచనం. నీ కోరిక సిద్ధపడి ఆయన నీ నైవేద్యములన్నీ జ్ఞాపకం చేసుకున్న గాక. ఆయన నీ నైవేద్యములన్నీ జ్ఞాపకము చేసుకున్న గాక. మనం ఇదివరకు అందరం నైవేద్యాలు పెట్టిన వాళ్ళని. ఎందుకు? దేవుడు కోరికలు తీర్చాలని. అందరూ గమనించాలండి. దేవుడు మన కోరికలు, మన అవసరతలు, మన ఆశీర్వదించాలని ఇదివరకు నైవేద్య, దహన బలులు, అర్పణలు, బహుమానాలు తీసుకెళ్ళి అక్కడ పెట్టేవాళ్ళు. మరి ఈరోజు దేవునికి దహనం ఏంటో తెలుసా? నైవేద్యం ఏదో తెలుసా? ఏంటండి? అదే చెప్పలేదు, స్తుతి ఆరాధన. ఆమేన్, హల్లెలూయా. అది దేవునికి ధూపము, నైవేద్యము. ఉదయము 5 నుంచి 6, సాయంత్రము. ఎంత అద్భుతమైంది. ఇప్పటికీ మన ఆంధ్రప్రదేశ్లో, ఇండియాలో, తెలంగాణలో ఈ పని ఇంతవరకు ఎవరు ప్రారంభించిన వాళ్ళు డబ్బంతా టీవీలో మెసేజ్లకు వెచ్చిస్తున్నారు. ఎవరు వింటున్నారో లేదో తెలియదు. ఇంతమంది సాక్షి సమూహం ఇక్కడ మనం ఉన్నాం. కళ్ళారా చూస్తున్నాం, చెవులారా వింటున్నాం. ఈరోజు చాలామందిని ఆశీర్వదించబడ్డాం. నా ద్వారా అనేక మంది సేవకులకు వెళ్ళిపోయి మరి తుంగతుర్తి మూల ప్రాంతం, అది మరుమూల ప్రాంతం. అక్కడ నేమే పాస్టర్ గారు నా దగ్గరికి వస్తే నేను పరిచయం చేశాను. వారు మరి స్తుతి ఆరాధనను వారు కూడా ప్రారంభించి వారి ద్వారా కాన్ఫరెన్స్ ద్వారా ఇంకొక 5గురికి నాకు చాలా సంతోషం అనిపించింది. నేను ప్రారంభ దశలో చాలా విసుకునేవాడిని. ఈ స్తుతి ఆరాధన, మేమే స్తుతి ఆరాధన చేస్తాం కదా ప్రతిరోజు, అయ్యగారు మళ్ళీ ఇదొకటి అని బాధపడుతుండేవాళ్ళు. కానీ నా టైమింగ్స్ మార్చుకున్నాను. నేను వాకింగ్కి వెళ్ళేటప్పుడు నేను ఈ యొక్క ఫోను లౌడ్ స్పీకర్ పెట్టి వెళ్తుంటే నా వెనకాల వచ్చి ఒక టీచర్, హైందవుడు, ఏంటంటే మేము సినిమా పాటలు పెట్టుకుంటే మీరు వాక్యం వస్తుందని ఒకసారి అయ్యగారి వాక్యము డిసెంబర్ నెలలో స్పష్టంగా వినిపించారు. మరి ఆయన కూడా నేను కాన్ఫరెన్స్ వెళ్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఈరోజు వాళ్ళు అందరూ మారు మనసు పొంది రక్షించబడటానికి సిద్ధపడ్డారు. మరి ఇక్కడ హైదరాబాద్లో మేము నాగోల్ చౌరస్తాలో ఒక ఆరాధన కేంద్రం నడిపిస్తున్నాం. అక్కడ కూడా యవనస్తులు కొంతమంది ఈ యొక్క స్తుతి ఆరాధనలో పాలు పొందుతూ వాళ్ళు దీవించబడ్డారు. ఎంతగానో మేము మా కుటుంబం ఆశీర్వదించబడ్డాం. నిజంగా దేవుని యొక్క మహిమ మేము చూడగలుగుతున్నాం. దేవుని యొక్క కృప మా మీద విస్తరింపబడి అనేక విధాలుగా పరిచర్య మేము చేస్తున్నాం. ఇంకా ప్రార్థన చేయండి. దీనికి నిదర్శనం మేమే. నేనైతే స్తుతి ఆరాధన వచ్చిన కానుండి ఏ రోజు కూడా జ్వరం వచ్చింది, కాలు నొప్పి లేచింది, తలనొప్పి లేచింది అనే బాధ నాకు ఇంతవరకు లేదండి. ఎందుకంటే నేను నిత్యము దేవుణ్ణి స్తుతిస్తూనే ఉంటా. మరి నీలయ్య గారు ఎస్తేరు పాడుతున్న పాటల్లో నిజంగా అవన్నీ హృదయాలను కదిలింపజేస్తున్నాయి. ఒక పాటలో నేను పాడి ఒక చిన్న వచనం పాడి నేను ముగిస్తాను. ఎవరు నన్ను చూడకపోయినా దివారాత్రులు నన్నే చూచుచున్నావు. ఎవరు నన్ను చూడకపోయినా దివారాత్రులు నన్నే చూచుచున్నావు. నాకేమి కావాలనో అనుగ్రహించుచున్నావు. నాకేమి కావాలనో అనుగ్రహించుచున్నావు.
నన్ను ప్రేమించుచున్నావు, అధికమైన కృప నా ఎడ చూపుచున్నావు, అందులేని ప్రేమతో నన్ను ప్రేమించుచున్నావు, అధికమైన కృప నా ఎడ చూపుచున్నావు. ఎంతటి వాడను నా యేసయ్యా, ఎంతటి దానను నా యేసయ్యా, ఎంతటి దానను నా యేసయ్యా, ఎంతటి దానను యేసయ్యా, ఇంతగా నా ఎడ నీకు శాంతమా, ఇంతగా నా ఎడ నీకు శాంతమా. హల్లెలూయా. సమయం లేదు కనుక నేను త్వరగా ముగిసి, ఇంకా చాలా అద్భుతమైన సాక్ష్యాలు ఉన్నాయి. మరి ఇక్కడ యవనస్తులు అయితే అయ్యగారు ఒకటి ఆదేశిస్తే, ఆజ్ఞాపిస్తే, ప్రేమతో చెప్తే మరి చేసే యవనస్తులు ఈ సంఘంలో ఉన్నారు. మరి డానియల్ గారు కానీ, జాషువా బ్రదర్ కానీ, తర్వాత మరి ఇంకా ఉన్నటువంటి బిడ్డలు అందరూ కూడా సహకరిస్తూ మీరు చేస్తున్న పని బట్టి మేము సంతోషిస్తున్నాం. మా ప్రార్థన 2015 ఏంటంటే తల్లి సంఘం అనగా ఇక్కడ ఉన్నటువంటి ఈ సంఘం దీవించబడాలి. ఈ సంఘం దీవించబడితేనే మేము దీవించబడాలి. ఈ సంఘంలో నుంచి నేను ఒక పాస్టర్ గారు చనిపోయారు, పాస్టర్ పీటర్ గారు, పేతురు గారు, అయ్యగారు ఎంతో ప్రేమిస్తారు ఆయన, నెమికల్ పేతురు గారు. నేను అయ్యగారిని ఏం అడిగేటట్లేదు, వాళ్ళందరూ మా కాడ సేవకులు, చాలా నిరుపేద సేవకులు, కనీసం పెట్టే చేపియాలి. అయ్యగారు అని ఫోన్ చేస్తారు కానీ ఇంకా మిగతా కార్యక్రమాలు అయ్యగారు చూడాలి. నేను కూడా ఫోన్ చేశాను. నేను చేశాక అయ్యగారు బాధే చెప్తున్నారు. నేనేం అడగలేదు. ఇక అడగటానికి అయ్యగారు ఈ మీటింగ్ ఎట్లా నడపాలి, స్తుతి ఆరాధన, నాకు దగ్గర ₹1 ముందే చెప్తుంటే ఇక నేను ఏం చెప్తాం అడగలేను. కానీ అన్ని విషయాల్లో ప్రభు అయ్యగారికి ఇచ్చిన స్పిరిట్, వారిలో ఉన్న ఆత్మ మరి మాకు కూడా ఇచ్చి, మేము దాదాపుగా ఒక 40 మంది సేవకులు చుట్టుపక్కల ఉన్నారు. మరి వారందరూ చూడటానికి ఈ యొక్క 2014 సంవత్సరం క్రిస్మస్కు అయ్యగారి నుండి కానీ ఇక్కడ నుంచి మాకు ఎలాంటి ఈ బట్టలు ఇవన్నీ ఈసారి ఎవరికైనా అని చెప్పారు. ప్రార్థన చేశాం, ప్రభు ఆ శక్తే మాకు ఇవ్వు, ఆ స్పిరిట్ మాకు ఇవ్వు అని. దాదాపుగా నిజంగా మాది చిన్న సంఘం అయినా మరి పెద్ద పనులు మేము చేశాం. అందరూ దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. మరి దేవుని బిడ్డలారా, అలాగే మీ ప్రార్థనలు, మీ యొక్క ప్రేమ, మరి నా భార్య కూడా ఎప్పుడు కూడా ఇక్కడికి రాలేదు, ఇదే మొదటిసారి తీసుకొచ్చాను పాస్టర్ అని. చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు అయ్యగారిని అయ్యా అంటది. అయ్య ఇంటికి వచ్చినట్లే అమ్మ ఇంటికి వచ్చి మాకు అమ్మగా నాన్నగా ప్రేమించుతున్నాం. ఆ పాట ఊరికే పాడుకోవడానికి గల కారణం, మరి మా అమ్మ ఎంతో నా కొరకు ప్రార్థన చేసే ఒక తల్లి ఉంది. అలాగే ఆత్మీయంగా తల్లిదండ్రులుగా సంధ్యమ్మ గారు, అయ్యగారు మా కొరకు నిత్యము ప్రార్థన చేసే తల్లిదండ్రులు మాకు దొరికారు. నీకేం అవసరం లేదండి. ఈ 2014 సంవత్సరంలో దాదాపుగా నేను 10 లక్షలు ఖర్చు పెట్టాను. కేవలం మీ అమ్మ నాన్న ఇక్కడ ఉన్న మీ అందరి ప్రార్థన, కేవలం మీ ప్రేమ, మీ అభిమానం. నేను అంతకుముందు చనిపోతానని చెప్పడానికి వచ్చినోని ఈరోజు సజీవుడిగా ఉన్నాను. అందరూ కూడా దేవుని స్తోత్రాలు చెప్తారు. సజీవ సాక్ష్యం నేను ఇక్కడ ప్రేమిడ దేవుని బిడ్డలారా చూస్తున్నా. ఇదే సావాసం ముందు కొనసాగాలని నేను కోరుకుంటున్నాను. అయ్యగారికి ఒక దర్శనం వచ్చిందంటే ఒక మాటను ముగిస్తాను. నేను చచ్చిపోయాలని వచ్చింది. నా జ్ఞాపకాలతో కూడిక అన్నీ కూడా సహాయం చేస్తున్నారు అయ్యగారు, అన్నీ పంపిస్తున్నారు జ్ఞాపకాలతో కూడిక. నేను మా అమ్మకి చెప్తే ఇక మా అమ్మ ప్రార్థన చేయడం మొదలుపెట్టి, నా కొడుకు ఎక్కడ చచ్చిపోతాను. నేను ఒకటే చెప్పాను, అయ్యగారు చూపించిన దర్శనం నిజం. అది నా పాత క్రియలన్నీ చంపబడ్డాయి, నా పాత ప్రవర్తన అంతా చంపబడింది. ఈ 2015లో ఒక నూతనమైనటువంటి విధానంలో మా పరిచర్యలను దేవుడు దీవించబోతున్నాడని నేను ఎదిగి మీ ముందు చెప్తున్నాను.
ఒకప్పుడు సీమోనని ఇక్కడ కూర్చున్నారు. మేము తిరిగిన ప్రాంతాలు నాగార్జున సాగర్ కూడా సూర్యాపేట నుంచి సైకిల్ మీద పోయాము. అడగని చెప్తాను, డొక్కు సైకిల్ మరి మంచి సైకిల్గా, సైకిల్ పంచర్ అయితే నలుగురము యవనస్తులు వెళ్ళేవాళ్ళు. ఆ సైకిల్ ఒకటి పంచర్ అయింది, నతానేని సైకిల్. ముగ్గురము ఆ సైకిల్ ఒకళ్ళు ఎత్తుకొని నల్గొండ వరకు ఒకరు, నల్గొండ నుంచి నగరకల్లో ఒకరు, సూర్యాపేటకు ఒకరు వెనక కూర్చున్న వాళ్ళు ఎత్తుకొని అలా కష్టపడి మేము పరిచర్య చేసాం. ఈ రోజుల్లో అలాంటి సేవకులు నేను చూస్తాను. అలా చేసినందుకు ఇలాంటి దైవ సేవకులు మాకు పరిచయమై ఒక ఆత్మీయ తల్లిదండ్రులుగా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. ఇంకా ప్రభు ముందుకు సాగించేటట్లు మీరందరూ కూడా ప్రార్థన చేయాలని కోరుతూ, మమ్మల్ని ఈ స్థితిలో నడిపిస్తున్నటువంటి దైవ సేవకులు ప్రభు ప్రసాద్ అయ్య గారికి, స్థానికంగా ఉన్న సంఘానికి, అలాగే ఇక్కడ నా పెద్దలు మరి అమ్మగారులందరికీ, అయ్యగారులందరికీ వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్న దేవుడి సాక్ష్యం దీవించును గాక. థ్యాంక్ యూ. మీరు అలాగే కూర్చోండి. మీ దగ్గరికి కేక్లు వస్తాయి. కేక్లు ఇలా కట్ చేసిన కేక్లు కాదు, వేరే కేక్. అబ్బాయి ఇట్లా అడగాల్సిన అవసరం లేదు, వస్తాయి. నిరీక్షణ ఉంటుంది. చాలా స్లోగా సైలెంట్గా నేను వాక్యం చెప్తా ఉంటా కదా, వాక్యం చెబుతాను, వాక్యం కావాలి కదా, వచ్చినప్పుడు తీసుకోండి. అలా చూస్తూ ఉండండి. ప్రాముఖ్యమైన విషయాలని మనం హైలైట్స్ అని చెప్తాను. టైం సరిపోదు కాబట్టి మన తప్పకుండా చెప్పుకుంటా ఏమన్నాం. హల్లెలూయా. ఒక పాయింట్ దగ్గర మనం ఆగాం కదా ఇందాక. ఏ పాయింట్ దగ్గర ఆగాం? బాహ్య పురుషుడు కృషిస్తా ఉన్నాడు, ఆంతర పురుషుడు దినదినము నూతనపరచబడతాం. అది మైండ్లో పెట్టుకోండి. ఒక భక్తుడి యొక్క జీవితాన్ని మీ ముందు తీసుకొస్తాను. అతను చాలా సాదా సీదా వ్యక్తి, మనకంటే కూడా సాదా సీదా వ్యక్తి. కానీ అతడు దేవుని యందు వాంఛ కలిగిన వాడు. ఈ స్తుతి ఆరాధన ఎవరు చేస్తారో తెలుసా? దేవుని యందు వాంఛ లేని వాడు స్తుతి ఆరాధనలో పార్టిసిపేట్ చేయలేదు. ఎంతగా ప్రయత్నం చేయి. స్తుతారాధన చేస్తే నీకు బిల్డింగ్ వస్తుంది అని చెప్పినా కానీ వాడు స్తుతారాధన చేయలేదు. స్తుతి అంటే ఆయన మహిమపరచుట, ఆయన్ని కనపరచుట. ఆరాధన అంటే అది గుండెలోంచి రావాలి, దాన్ని ఇమ్మర్స్ అయిపోవాలి. ఇది ఆత్మతోనూ సత్యంతోనూ చేయాల్సి ఉంది. ఈ శ్రేష్ఠమైన పరిచర్య ఇది అందరి వల్ల అయ్యే పరిచర్య కాదు, చాలా కష్టం. నేను చెప్పబోయే వ్యక్తి ఈ పరిచయం చేసే వ్యక్తి. స్తోత్రం చెప్పండి. ఆయన భక్తులైన దావీదు. ఈ స్తుతి ఆరాధన ఒకప్పుడు ఒక కెరూబు చేసేవాడు. అనేక మంది దూతలతో దేవుని సన్నిధిలో చేస్తూ ఉండగా ఈ కెరూబుకి ఒక ఆలోచన వచ్చింది. ఏమాలోచన వచ్చిందంటే, నన్ను దేవునికి సమానులుగా హెచ్చించుకుందును. సమానంగా హెచ్చించుకోవడం అంటే కొంచెం ఆ సీన్ ఉండాలి కదా. అంటే మొత్తానికి ఆడికి సీన్ వచ్చింది. ఏమండి, మోడీ గారి మీద ఎవరన్నా నిలబడగలరా? ఎలక్షన్లోకి ఉన్నాళ్ళు ఎవరన్నా? ఎప్పుడు నిలబడ్డాడు. కానీ నేను మోడీ మీద పోటీ చేసి గెలుస్తాను ఏమన్నా తొడగొట్టాడు కొన్ని కొన్నాళ్ళు. డెఫినెట్ గా ఏదో కొంత సీన్ లేకుండా మాత్రం వాడు ఆ మాట. సాతానికి ఆ సీన్ వచ్చింది, ఆ కెరూబుకి.
ఎక్కడి నుంచి వచ్చింది అని జాగ్రత్తగా పరిశీలన చేస్తే ప్రభుని ఆరాధించుతూ అలా ప్రభుని సంతోషపెడుతూ ఉండగా వారికి తిరిగయే ఏదో ఒక నూతనత్వం, దినదినము వాడు నూతన పరచబడతా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. వాడు ఎంత నూతన పరచబడతా ఉన్నాడంటే నూతన పరచబడి దేవునికే సమానంగా చేసుకుందామని ఒక తలంపు వచ్చే అంతగా నూతన పరచబడ్డాడు. అది ఎందుకు నాశనమయ్యారు అంటే అది నాకు చెప్పేశాను. ఏమని? లోపల వాడు చేసినటువంటి వ్యాపారం దేవునికి ప్రతిగా అది ఏదో కూడగట్టుకుంటా లోపల చేసుకుంటూ వచ్చారు. సరే, దేవుడు దాన్ని గమనించాడు, తొక్కేశాడు, అక్కడి నుంచి పడగొట్టేశాడు. అంటే ఒక విషయం మాత్రం మనకు తేటతనం అవుతుంది. ఏంటంటే స్తుతి ఆరాధన చేసే ఆ కెరూబు నిశ్చయముగా చేస్తూ ఉండగానే చేస్తూ అలా సంవత్సరాలు చేస్తూ ఉండగా అతనిలో ఒక క్రియ జరగడం అనేది మనం గమనిస్తా ఉన్నాం. ఈ చిన్న బాలుడైన దావీదు కూడా గొర్రెలు కాసుకుంటా ఏం చేసేవాడంటే ఈ స్తుతి ఆరాధన చేస్తూ ఉండేవాడు. కొంచెం సేపు సీరియస్గా రండి, ఒక 5 నిమిషాలు. మనం చేస్తున్నట్టుగానే, మనమంటే మార్నింగ్ 5 to 6, ఈవినింగ్ 5 to 6, కానీ ఆయన ఈ గొర్రెలు తోలికట్టు మాడిన కాడించి మళ్ళా దాన్ని వెనక్కి తీసుకుపోయే వరకు కూడా టైం పాస్ ఏ ఉండదు కదా. గొర్రెలు కాసుకుంటాక ఏమన్నా టైం పాస్ చేస్తారు, పక్కన వస్తారా? రాదు కదా. పాపం ఆయనే అక్కడ చక్కగా శ్రేష్టమైన స్థలాల్లో నిలబెట్టి వాటిని మేస్తా ఉంటాయంటే ఈయన దేవునితో మాట్లాడుకుంటూ, దేవుని సన్నిధిని అనుభవిస్తూ, దేవునికి స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఆ దేవా అంటే ఆయన్ని పొగుడుకుంటూ అలాగే తన్మయతలో ఉంటాం. దావీదు అంతరంగంలో ఒక తృప్తిని కలిగి ఉన్నాడు. తన అన్నల కంటే గృహంలో క్రమేపీ హీనపరచబడతా కూడా ఉన్నాడు. హెచ్చింపు ఎవరికి వస్తుందంటే ఈ స్తుతి ఆరాధన చేసే ఈ తమ్ముడికి కానీ స్తుతి ఆరాధన చేయనటువంటి అన్నలు రాజుగారి దగ్గర ఉద్యోగాలు వచ్చి వాళ్ళంతా కొంచెం క్లాస్ గా హైటెక్ లెవెల్లో వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోయారు. ఎవరు? అన్నలు. మనోడు ఆరాధన బాగా చేస్తున్నాడు, స్తుతి బాగా చేస్తున్నాడు, దేవుని సన్నిధిని అలా దినమంతా గడుపుతా ఉన్నాడు. కానీ అతని బాహ్యంగా ఉండే పరిస్థితి ఎలా ఉందంటే రోజుకి క్షీణించిపోయి చివరికి ఒక గొర్రెల కాపరగా స్థిరపడిపోయాడు. అన్నరూపం పోషణ బాగుంది. ఈ స్తుతి ఆరాధన చేసే దావీదు పరిస్థితి గొడ్డకాసుడు అయిపోయాడు. మనకు అంతే. స్తోత్రం చెప్పండి. వచ్చి అబ్బా ఎంత బాగా చెప్తారయ్యా. అంతలో మొహలు మీయం 6 రోజుల పాటు అందులో పాటు ఇదే మన బతుకు. చేసేదేమో స్తుతి ఆరాధన. కొంతమంది సవాల్ చేస్తారు, నీ స్తుతి ఆరాధన ఇంత బాగా చేస్తున్నావు, నీ అంట్లు తప్పట్లేదు నీకు, అది ఆటలు తప్పట్లేదు అంటారు. పోషం ఉంటుంది కదా మనకి. మామూలు ఆశిస్తాడు దేవుడు, ఆశిస్తాడే. కానీ ఆ స్తుతి ఆరాధనలో ఏం అడగొద్దు అన్నాడు అయ్యగారు. అందులో అడగట్లేదు. అడిగా ఉంటే నా 3 ఇస్తాడు మా దేవుడు. అడగవు ఆయన ఎవరు. వెరీ సీరియస్ మూమెంట్ చెప్తుంది. జాగ్రత్తగా ఉండమ్మా. ఓహో, నా మాటను ఎందుకంటే దేవుని సన్నిధిలో పరవశిస్తున్నాడు. ఇంకొక వ్యాపకం ఈయనకి లేదండి. ఉందా? ఆ గొర్రెలు కాసుకోవడం ఒక బహాన. నిజంగా దావీదు ఏమో మురిసిపోతున్నాడంటే, ఒకవేళ మాదాపు గచ్చిపోయిన ఒక జాబ్ వచ్చినా దావీదికి ఆ కంప్యూటర్ ముందు, ఆ ల్యాప్టాప్ ముందు కూర్చుని కొట్టి రాత్రి పగలు గుంటగడతో ఇంటి రావడమే కానీ వాళ్ళకి ఆరాధన. అన్నలేమో ల్యాప్టాప్ మీద పని చేస్తా ఉన్నారు.
ఈయనేమో స్తుతి ఆరాధనలో పోతా ఉన్నాడు. ఈ గొర్రెలు కాసేవాడిగా పశువులు కాసేవాడిగా అయిపోయాడు. కానీ అతనికి అంతరంగంలో తృప్తి ఉంది. స్తోత్రం చెప్పండి. జేబులో పైసా మాత్రం జీడి కొనుక్కుంటారు. డబ్బుండి దావీదుకి అంతరంగం ఏముంది? దేని పనికొస్తుంది? జీవగల దేవుని నేను ఆరాధిస్తున్నాను, జీవగల దేవుని యొక్క సన్నిధిని దినదినము నేను అనుభవిస్తున్నాను. అబ్బాయి అంతరంగంలో ఒక శాశ్వతమైన ఆనందం ప్రోక్షింపబడుతుందని పిచ్చోళ్ళగా ఆ అడవుల్లో ఆ ప్రాంతాల్లో ఆయన ఉన్నాడు. చూడండి, ఈ పిచ్చి ఎంత మంచిదో, ఈ తృప్తి ఎంత మంచిదో, జీవగల దేవుని సన్నిధిలో పరవశించే అనుభవము, స్తుతించే అనుభవము, ఎంత ఆరాధించే అనుభవం, ఎంత ఆశీర్వాదకరమో ఒక 2-3 స్టెప్లు చెప్పారు. చాలా సేపు చెప్పచ్చు కానీ 2-3 స్టెప్లు చెప్పారు. ఒకరు అట్లాగే మంచి మూడొచ్చి పాడుకున్నాడు. ఏం పాడుకున్నాడు? ఎక్కడ నిన్నే కోరానయ్యా రామయ్యా, నీవే కావాలని యేసయ్యా. నిన్నే కోరానయ్యా, నిన్నే చేరానయ్యా, నీవే కావాలని యేసయ్యా. మహిమాన్వితము మనోహరము నీ దివ్య సన్నిధానము, మహిమాన్వితము మనోహరము నీ దివ్య సన్నిధానము. తేజోవాసుల నివాసము, చేరానుల నిరాశయా. తేజోవాసుల నివాసము, చేరానుల నిరాశయా. యుగ యుగములలో నీ తోడుండి, యుగ యుగములలో నీ తోడుండి, నిత్యారాధన చేయాలని, నిత్యారాధన చేయాలని. నిన్నే చేరానయ్యా, నీవే కావాలని యేసయ్యా. హల్లెలూయా అని దావీదు గారు పాడుకుంటానే ఉంటున్నారండి. పాడుకుంటా వెంటనే మన సాంగ్ మారుతున్నాడు కదయ్యా. కేకెందుకు ఇంకా కొత్తగా నూతన గీతం కూడా వచ్చింది దావీదు దగ్గరికి. పరిశుద్ధాత్ముడు తలపించాడు, 9వ పాట పాడుకోవడం మొదలెట్టాడు. నీ ఆనంద తైలముతో నన్ను అభిషేకించుమయ్యా. నీ ఆనంద తైలముతో నన్ను అభిషేకించుమయ్యా. కడిచెలను నీ జీవనదిలో, కడిచెలను నీ జీవనదిలో. Chale